ఈరోజు మనం లంకలో నుండి అయోధ్యకు తిరిగి వచ్చాక సీతామాత యొక్క జీవితం ఎలా ఉందో తెలుసుకుందామండి. ఇప్పటి వరకు మనం ఏ పుస్తకంలోనూ చదవలేదు. అలాంటి ఆమె యొక్క జీవనం ఎలా జరిగింది, ఆమె ఎలా ఉండేది, ఏం జరిగింది అసలు ఆమె వచ్చాక అన్న విషయాలన్నీ మనం ఈరోజు కొంచెం జ్ఞానం అందుకుందామండి. శ్రీరాముడు మాత లంకను వదిలాకండి వాళ్ళు అక్కడి నుంచి ముందుగా మహాదేవుడికి పూజ చేయటానికండి సైనికులు లంకకు వారధి నిర్మించిన ఒక చోటు ఉందంట. అక్కడ శ్రీరాముడు ఆ యొక్క మహాదేవుణ్ణి పూజించాడంటండి. ఆ చోటుకు వచ్చి అక్కడ ఆగుతారు. తర్వాత వాళ్ళు పంచవటికి వెళ్తారు. అరణ్యంలో పంచవటికి వెళ్ళి అక్కడ యోగిని చంద్రిక ఉంది కదండి. తన భర్త రావణాసుడి యొక్క చెల్లెలుతో మోసగించబడి ఆమె మీద వ్యామోహంతో చంద్రికని వదిలేసి వెళ్ళిపోయి చివరికి అతను నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు కదండి. ఆ చంద్రిక అన్నమాట. తను అక్కడికి వెళ్తారు. ఎందుకు అంటే నేను మళ్ళీ వస్తాను అని చంద్రికకు సీతామాత మాట ఇస్తుందన్నమాట. కానీ ఈమె లంకలోకి అపహరణకు గురయ్యాక ఏమైంది, చంద్రికను కలవలేకపోయింది కదా. అందుకని ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంది సీతామాత. చంద్రిక ఎలా ఉంది అంటే సీతామాత చూసినప్పుడు ఎలా ఉందో దానికంటే భిన్నంగా ఉందండి. ఎందుకు అంటే సీత ఎంతో చక్కగా ఉన్నత స్థితిలో ధ్యానంలో స్థిరంగా ఉండటం చూసి సీతామాత ఎంతో సంతోషించిందంట. మొదటి సీతామాత చూసినప్పుడు తన దుఃఖంతో బాధతో భర్త గురించి ఏడుస్తూనే ఉంది. నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు తన యొక్క అసలు తత్వం ఏంటో తెలుసుకుని ఆమె యొక్క జీవితాన్ని మళ్లించుకున్నాక ఆమె జీవితం ఎంతో అద్భుతంగా ఉందండి. ఆమె ఇప్పటికీ ఎలా ఉందంటే ఒక మునిలా ఉంది. కానీ ఇదివరకు ఏదైతే కుటీరం ఉందో పాడుబడిపోయిన కుటీరం అందుట్లోనే ఉంది. అక్కడ చక్కగా ఆమె సమయమంతా కూడా పూజలతోనూ, ధ్యానాలతోనూ గడుపుతూ ఉంది. మాత ఆమెకు కొన్ని సంవత్సరాలలో చంద్రికకు వద్దకి ఒక కొడుకు వస్తాడు అని చెప్తుంది. చంద్రిక ఆశ్చర్యపోతుందండి. ఇదెలా సంభవం మాత అని. ఎందుకంటే తన భర్త లేడు. ఎప్పుడో అలా ఆల్రెడీ తన భర్త చనిపోయి అప్పటికే 14 సంవత్సరాలు అయిపోయింది కదా. అలాంటప్పుడు నాకెలా కొడుకు పుడతాడు, ఎలా వస్తాడు అని అడుగుతుందండి. అప్పుడు సీతామాత చెప్తుందండి. అరణ్యంలో ఒక చిన్న పిల్లవాడు తిరుగుతూ ఉండటాన్ని చంద్రిక గమనిస్తుందంట. నిన్ను ఎవరైతే వద్దు అనుకున్నాడో ఆ భర్తే ఇప్పుడు తన తల్లితో త్రోసిపుచ్చబడ్డాడు. అంటే చూడండి, కర్మ అనేది వదలదు అంటాకి గత జన్మల్లో చేసినవి ఇక్కడ మనకి ఏంటి అంటే ఏదైతే చంద్రిక యొక్క ప్రేమను త్రోసిపుచ్చి చంద్రికను తోలదన్ని ఆమె యొక్క వ్యామోహంలో పడి వెళ్ళిపోయాడు. ఇది ఏదైతే ఇక్కడ జరిగిందో అదే ఈ జన్మలో ఏం జరిగింది, తన తల్లి ప్రేమను తను అందిపుచ్చుకోలేపాడు. తన తల్లి త్రోసిపుచ్చిందనమాట ఈ బిడ్డననమాట. అందువల్ల నువ్వు అతన్ని కొడుకులాగానే పెంచు. అతను నీ శిష్యుడిగా మారి నీ నుండి నేర్చుకుని నీతో బంధం పెంచుకుంటాడు అని సీతామాత చెప్తుందండి. అంతేకాదంట చంద్రిక హృదయంలో సంపూర్ణం కావాల్సిన ప్రేమ ఎంతో ఉందండి. ఎందుకంటే తన భర్తకి పంచాలని చూసింది. కానీ అది అలా ఉండిపోయింది కదా. అందువల్ల ఆ ప్రేమంతా కూడా ఆ కుమారుడి వైపు ప్రసరించనివి. కేవలం నీ ప్రేమ మాత్రమే అతని యొక్క గత జన్మల్లో చేసిన చర్యలు, కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుడిచిపెట్టగలదు అని చెప్తుందండి. ఆ మాటలు వింటున్న చంద్రిక కన్నీరు కార్చేసింది. చూడండి, ప్రేమ అంటే యమదొంగ సినిమాలో నేను ఇలా చెప్తున్నాను కాదు. ఒక హీరో, హీరోయిన్స్ ఉన్నప్పుడు మరి యమధర్మరాజు హీరోని చంపాలి అనుకున్నప్పుడు హీరోయిన్ యొక్క ప్రేమే అతన్ని అడ్డకిస్తుంది అని తెలుసుకుని యమధర్మరాజు ఆ ప్రేమని విడగొడితే గాని, వీళ్ళిద్దరిని విడగొడితే గాని, ఆ ప్రేమని చంపేస్తే గాని అతన్ని నేను ప్రాణాలు తీసుకోలేను అని అనుకుంటాడు కదా. ప్రేమ అంత గొప్పది అనమాట. ఓకే. అప్పుడు నేను మళ్ళీ అతన్ని చూస్తానా అని చంద్రిక ఎంతో మృదువుగా అడుగుతుందండి సీతామాతని. సీతామాత తల ఊపి, ఇప్పుడు మాత్రమే అతను ఎంతో చక్కగా ప్రవర్తిస్తాడు. నువ్వు అతన్ని దారి మళ్ళకుండా చూసుకో. శ్రీరాముడు నిలబడి వారి మాటలు వింటూ చూస్తున్నాడండి. వాళ్ళు మాటలు ఆపగానే శ్రీరాముడు చంద్రికతో ఇలా అంటాడు. సీత, లంకలో ఉన్నప్పుడు నీ ప్రార్థనలు ఆమె శక్తికి ఎంతో మూలంగా ఉన్నాయి. దానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుణ్ణి అని శ్రీరాముడు చంద్రికతో చెప్తాడండి. కానీ చంద్రిక ఆ మాటలకి ప్రభు అని మర్యాదగా అడ్డుకోబోతుంది. అంట్లోకి శ్రీరాముడు మాత్రం మాత ఇద్దరు కూడా అలా నవ్వుతూ చూస్తారని, ఏం కాదు నువ్వు చేసింది చాలా గొప్ప విషయము అని, గొప్ప పని అని చెప్తారండి. సీతామాత
ఆహ్, చంద్రికతో గుసగుసలాడుతుంది. ఏమని అంటే, "నీ భర్త నీ కుమారుని యొక్క రూపంలో తిరిగి రావడం అనేది ఆ శ్రీరాముడి యొక్క ఆశీర్వాదమే. ఎందుకంటే నీ భర్త నదిలో మరణించి కనిపించినప్పుడు తనని బయటకు తీసి అంత్యక్రియలు చేసింది గూడా శ్రీరాముడే. మళ్ళీ అతన్ని నీ వద్దకి పంపిస్తుంది గూడా ఆయనే" అని ఈ విషయం అంతా కూడా చంద్రికకి సీతామాత చెప్తుందండి. "నీ కుమారుడు అతను ఎంతటి యోగియో నిజంగా నీకొక బిడ్డ ఉంటే మీ ఇద్దరికి నువ్వు ఎంత యోగిలాగా పెంచుతావో, అలాగే ఆ కుమారుడిని గూడా పెంచు అని శ్రీరాముడు చెప్తాడండి. ఆమెను ఆశీర్వదించి ఆమె దగ్గర సెలవు తీసుకొని ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు. వారు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు గొప్ప ఉత్సవమే జరుగుతుందన్నమాట. సీతని, శ్రీరాముడిని మళ్ళీ చూడటంతో అనసూయకి సోమ చెప్తుంది గదా! ఇదంతాను. సోమ అంటండి ఎంతో ఆనందం. ఆ ఆనందాన్ని అసలు నేను వివరించడానికి నా దగ్గర మాటలే లేవు అంటుందన్నమాట. అయితే సుదీర్ఘ ప్రయాణం వల్ల అక్కడ 14 సంవత్సరాలు ఆమె తపస్సు చేసి ఉండటం వల్ల, నిరాహారిగా ఉండటం వల్ల ఆమెలో ఉన్న అలసటను గూడా సోమ చూసిందంటండి. కానీ సీతామాత అంతకు ముందులాగానే ఎంతో అపూర్వమైన సౌందర్యంతో ఏమాత్రము మారకుండా మరింత పరిణితి చెందిన సౌందర్యంతో ఉంది. అలా ఉన్నప్పటికీ కానీ సీతామాతలో ఉన్న జీవశక్తి బలహీనపడిందంటండి. వేరెవ్వరు దాన్ని గుర్తించలేకపోయినా గూడా సోమ మాత్రం దాన్ని గుర్తించిందంట. సీతామాతతో ఈమె సోమకి తన సంతోషమంతా ఆ విషాదంలో కూడా కలిసే ఉంది అని చెప్తుంది. ఎందుకంటే సీతామాత త్యాగానికి అది మూల్యం. శ్రీరాముడి విషయంలో కూడా అదే సత్యమై ఉండవచ్చు. కానీ నేను ఆయనకి ఎప్పుడు సన్నిహితంగా ఉండి నేను చూడలేదు. అంటుందండి. అందువల్ల నేనది చెప్పలేను అంటుంది సోమ. ఎందుకంటే సీతామాతే సోమకి దగ్గరగా తెలుసు. ఆమె సీతామాత నడకలో కానీ, సీతామాత అడుగుల్లో కానీ, సీతామాత మాట్లాడే విధానంలో కూడా ఆమె ప్రతీదీ గమనిస్తూనే ఉండేది సోమ అనమాట. అందరూ గుర్తించిన ఒక విషయం ఏమిటి అంటే 14 సంవత్సరాల నాడు అయోధ్యను వదిలి వెళ్లారు కదండీ! ఆ యువ దంపతులు. ఇప్పుడు వాళ్ళెలా ఉన్నారంటే పరిణితి చెందిన, విజయం సాధించిన ఒక జంటలాగా ఉన్నారంటండి. పరస్పరం మరింత గాఢమైన బంధం పెనవేసుకుని ఉన్నారంట. ఒకరికి ఒకరు ఒకరితో ఒకరికి తమ ప్రేమ, సంపూర్ణమైన అంకిత తత్వాలతో, సంసిద్ధతో ఉన్నారంటండి వాళ్ళిద్దరూ కూడా. సోమమాతను తన సుదీర్ఘ ప్రయాణం గురించి ఏమీ ప్రశ్నించలేదంట. కానీ ఆమె మిథిల నుండి తమతో వచ్చిన అలాగే ఆమె వచ్చేలోపు కొందరు మరి మరణించారు కదా! ఆ మరణించిన ఇతర పరిచారికల గురించి, మహారాణుల గురించి, అలాగే మిగిలిన వారి గురించి నొక్కి నొక్కి అడిగిందంటండి సోమని. ఆమె రాగానే మొట్టమొదటి సీతామాత సోదరి అయిన ఊర్మిళని అడిగిందంట. ఎందుకంటే ఊర్మిళ యొక్క వీళ్ళ యొక్క సుదీర్ఘ ప్రయాణాల కాలంలోనండి ఎంతో గాఢ ధ్యానాలు చేసింది కదండీ మరి. అందుకని ఎంతో ఆనందంగా వాళ్ళిద్దరూ గూడా కలిసి తిరిగారంట. ప్రతి ఒక్కరు పొందిన ఆనందాన్ని మీరు ఊహించగలరు అని సోమ చెప్తుంది. రాజుగా శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది. రాణి సీతామాత తిరిగి తన మందిరం యొక్క జీవితంలో స్థిరపడిందంట. 14 సంవత్సరాల్లో కూడా అయోధ్యలో ఎన్నో మార్పులు సంభవించాయంటండి. నగరం ఇంకా విస్తరించింది. వాణిజ్యం కూడా ఎంతో పెంపొందిందంట. ఇక్కడ శ్రీరాముడు లేకపోయినా కూడా నూతన రాజ్యాలు కూడా ఆక్రమించుకోబడ్డాయంటండి. అంటే యుద్ధాలు జరిగాయి. కొన్ని రాజ్యాలను వీళ్ళు ఆక్రమించుకోవడం కూడా జరిగింది. అనేక మంది విదేశీ వర్తకులు, సందర్శకులు అయోధ్య వీధుల్లోనూ, వాణిజ్య కేంద్రాల్లో వెల్లువెత్తారంట. అందువల్ల ఆ వీధుల్లోనంటండి గతంలో ఉన్న సురక్షిత అనేది లేదంట. సురక్షితం అనేది కోల్పోయారంట. స్త్రీలు ఆ వీధుల్లో ఒంటరిగా నడవటం చాలా ప్రమాదకరంగా మారిపోయిందంటండి. వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువగా మందిరానికే పరిమితమయ్యారంట. ఈ వాస్తవం అంగీకరించటం సీతామాతకు ఎంతో ఇబ్బందిని కలిగించింది. ముఖ్యంగా అనేక సంవత్సరాల పాటు అరణ్యాలలో స్వేచ్ఛగా సంచరించిన ఆమెకు ఇది ఒక సంకటంగా మారిపోయిందంట. ఒకానొక రోజు సీతామాత, శ్రీరాముడు అలా రథంలో వెళ్తూ ఉండగా, వాళ్ళు అక్కడ ఆ యొక్క రాజ్యంలో ఎక్కడైతే వాణిజ్యం జరుగుతుందో ఆ ప్రాంతానికి చేరగా హఠాత్తుగా ఆ రథాన్ని తోలే చోదకుడిని రథాన్ని ఆపమని సీతామాత అడుగుతుందంటండి. సీతామాత గబగబా రథం దిగి ఔషధ మొక్కలు అమ్ముతున్న దుకాణం వైపు వెళ్తుందండి. అక్కడ ఒక మనిషి తన అనారోగ్యపు తల్లికి ఔషధం కోసం వెతుకుతున్నాడంట. సీతామాత నీకు అవసరమైంది ఇక్కడ లభించదు నాతో రా అని చెప్పి ఆమె గబగబా
తీసుకెళ్తదంటండి. ఆ మనిషి సీతామాతను గుర్తుపట్టి తన కోసం ఆమె ఆగటంతో ఆశ్చర్యపోయి ఏం చెయ్యాలో తెలియక నిలబడిపోయాడంట. కానీ సీతామాత మళ్ళీ చెప్పడంతో ఆమెతో నది ఒడ్డుకి నడిచాడంటండి. రథం వెనుక వస్తున్న పరిచారకులు కూడా సీతామాతతో వెళ్ళారంట. నది వద్దకు చేరిన తర్వాత సీతామాత అవతలి వైపు చూపిస్తూ మీ అమ్మ అనారోగ్యానికి తగ్గించడానికి అవసరమైన మొక్క అక్కడుంటుంది. ఆ తర్వాత ఆ మొక్క ఎలా ఉంటుందో, ఆ మొక్క యొక్క వర్ణనలన్నీ వివరంగా వర్ణించి, అతనికి ఔషధం ఎలా తయారు చేయాలో ఆ విధానాన్ని కూడా చెప్తుంది. ఆమెకు తగ్గిన తర్వాత నన్ను చూడటానికి రమ్మని చెప్పు అని సీతామాత నవ్వుతూ చెప్పి, పరిచారకులు ఆమె వెనకాల వస్తుండడం చూసి ఆమె గబగబా అతనికి కృతజ్ఞతలు తెలపక ముందే అక్కడి నుంచి వెనుతిరిగిపోయిందంట. మరి ఆ మిగతాది రేపు తెలుసుకుందామండి. ఆమెకు అనారోగ్యం కుదుట పడిందా? లేదా? ఆరోగ్యం స్వస్థత చేకూరిందా? సీతామాతను కలవడానికి మరి ఆమె వచ్చిందా? లేదా? అన్న విషయాలు మరి ఎంతో ఇబ్బందిగా మారిపోయినాయి గదా! స్త్రీలు ఒంటరిగా నడవలేకపోతున్నారు గదా! మరి దానికి సీతామాత ఏమైనా చర్యలు తీసుకుందా? లేదా? అన్న విషయాలన్నీ రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియజేయండి.